బెదిరించే వాళ్ళు కావాలో మంచి చేసే వాళ్ళు కావాలో ప్రజలు ఆలోచించండి. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదల్లా ఎన్నికల స్టెంట్ బాబు మాయమాటలు నమ్మొద్దు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదల్లా పేదలకు వరం సంక్షేమం కొనసాగాలంటే మళ్ళీ జగనన్న సీఎం కావాలి. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదల్లా మంచి వారికి ఓటేస్తే అంతా మంచి జరుగుతుంది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల పల్లిపాలెం, వడ్డిపాలెం, మాదరాజుగూడెరు, కాకుపల్లి గ్రామాల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదోల ప్రభాకర్ రెడ్డి విస్తృత ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి ఆదోల ప్రభాకర్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన గ్రామము ప్రజలు. వడ్డిపాలెంలో వైసీపీలో చేరిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నికలకు ముందు సాధ్యం కాని బూటకపు హామీలను కోకొల్లలుగా ప్రజలకు ఇచ్చే ఎన్నికల స్టంట్ బాబు మాయకుటలు ప్రజలు నమ్మొద్దంటూ నెల్లూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి సూచించారు. పేద ప్రజల విద్య, వైద్యం, ఆరోగ్య అంశాలకు సంబంధించి గట్టి భరోసా ఇచ్చి అవినీతికి చోటు లేకుండా సంక్షేమ పథకాలు అందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రతి ఒక్కరూ సమర్థించి రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని రూరల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రజల్ని కోరారు. ప్రశాంతతకు మారుపేరైన గ్రామాల్లో శాంతియుత పరిపాలన అందించే మంచి వ్యక్తులు కావాలో, ప్రజలను బెదిరించే అరాచక శక్తులు కావాలో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రజలకు సూచించారు. ఈ రోజు మనం ఒకటి గమనించాలి, మన మేలు కోరే ప్రభుత్వాన్ని మనం ఆశీర్వదించాలి, మన అభివృద్ధి కోరే వాళ్ళని మనం ఎన్నుకోవాలి. అప్పుడే మన గ్రామాలు కానీ, మన జిల్లా కానీ, మన రాష్ట్రం కానీ బాగుంటుందని కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, కొందరు స్వార్థ రాజకీయాలతో ఇటు అటు మారే పరిస్థితి ఉంటుంది. దాని గురించి ఎవరు పట్టించుకోవాల్సిన పని లేదు. రేపు రాబోయే రోజుల్లో మీ అందరికీ మేలు జరగాలంటే తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావాలి. ఆయన అధికారంలోకి రావాలంటే మీరు మమ్మల్ని ఎన్నుకోవాలి, మమ్మల్ని ఆశీర్వదించాలి. మీరందరూ కూడా ప్రేమతో, అభిమానంతో అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించండి. తప్పకుండా మీ అందరికీ అన్ని విధాల సేవ చేసి మీ గ్రామాలని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం. మీకు అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందే విధంగా చర్యలు తీసుకుంటాం. మీ బాగు కోసమే మేము పనిచేస్తాం. మాకేమి ఎలాంటి స్వార్థం లేదు, ఎక్కడ అవినీతికి పాల్పడాల్సిన అవసరం లేదు, లేఅవుట్ల దగ్గర డబ్బు దండుకోవాల్సిన. కాబట్టి మీరందరూ ఒకసారి గమనించి మంచి మనసుతో మీరు ఆలోచించి మమ్మల్ని ఆశీర్వదించాలని నన్ను గాని, పార్లమెంటు సభ్యుడిగా నిలబడ్డ విజయసాయి రెడ్డి గారిని గాని, జగన్మోహన్ రెడ్డి గారిని గాని మీరు ఆశీర్వదించాలి. మీ అందరి క్షేమమే మా లక్ష్యం. గతంలో నేను సర్వేపల్లి ఎమ్మెల్యేగా ఉండగా ఈ గ్రామాలంతా కూడా అభివృద్ధి పరిచాను. ఈ సర్వేపల్లిలో పోర్ట్ వచ్చినా, పవర్ ప్లాంట్లు వచ్చినా, అక్కడ ఇండస్ట్రీలు వచ్చినా అన్నిటికీ ఆ రోజు నేను అభివృద్ధి చేశాను. దాని వల్లనే ఈరోజు ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది. ఈరోజు మీ ఎకరా పొలాలు ఉంటే కోట్ల రూపాయల్లోకి పోయినాయి. నేను 2004 ముందు అక్కడ అభివృద్ధి జరగక ముందు 1,50,000 రూపాయలకు పైన లేవు. ఇది కూడా మీరు అందరు కూడా గమనించాలి. ఎవరైతే మన ప్రాంతానికి మేలు జరుగుతుంది, ఎవరి వల్ల నష్టం జరుగుతుంది అనేది కూడా మీరు మనస్ఫూర్తిగా ఆలోచించి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటూ, నేను రౌడీజాన్ని ప్రోత్సహించను, గొడవలు పెట్టను, పోలీసు కేసులు ఉండవు, ప్రశాంత వాతావరణం ఉంటుందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా అభివృద్ధి చెందాలని, మీరు రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చెంది మంచి పొజిషన్కి వచ్చి అందరూ చల్లగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మీ అందరి దీవెనలు మా పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్.